విశ్వం అనే బంగారు మూత వచ్చేసి అడ్డంగా ఉండి భగవంతుడిని చూడనీయకుండా చేస్తుంది. ఈ నేను నాది అనేటువంటి రెండు భావాలు తొలగించుకోగలిగితే బాగుంటుంది. అందుకే ఇక్కడ ఉపనిషత్ కవి ఏమంటున్నాడంటే, మనంతరం మనం తొలగించుకోలేం కాబట్టి, ఆ మనస్సు ఒప్పుకోదు కాబట్టి, తత్వాం పూషన్ అపావృణు పూషన్, ఓ సూర్య భగవానుడా, ఉదయించి ఒక్క కిరణం ఇలా భూమి మీదకి పంపేవో లేదో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భగవంతుడు సూర్యభగవానుడు ఒక్క కిరణాన్ని భూమి మీదకి పంపితే 7 సెకండ్లు 7 నిమిషాలు, నాకు ఆ లెక్క అంత బాగా తెలియదు కానీ 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటే సెకండ్లు నిమిషాల్లో ఇక్కడికి చేరడమా? పైగా ఆ చేరిన కిరణం ఏం చేస్తుంది? మొత్తం భూమండలం మొత్తాన్ని తెల్లగా చేసేయడం లేదండి, రాత్రి ఉన్న చీకటంతా ఏమైందండి? అందుకని సూర్యుడిని ఏం ప్రార్థన చేస్తున్నాడు ఉపనిషత్ కవి అంటే, తత్వాం పూషన్ అపావృణో పూషన్, ఓ సూర్య భగవానుడా, పూషన్ అందరినీ పోషించేవాడా, నువ్వు ఆ చీకటినంతా ఒక్క కిరణంతో తొలగించగలుగుతున్నావు కదా, నా మనస్సులో పేరుకుపోయిన అహంకారం మమకారం అనే చీకటిని కూడా నువ్వే తొలగించు మహానుభావ, నా వల్ల కాదు, నువ్వే తొలగించు అంటాడు. తత్వాం పూషన్ అపావృణు, ఎందుకు? సత్యధర్మాయ దృష్టయే, సత్యాన్ని ధర్మాన్ని నేను చూడాలి, నాకు అది కావాలి. ఇదంతా మాయా అని అర్థమైపోతుంది కానీ వదలలేకపోతున్నా, ఇదంతా మాయా అని అర్థమవుతుంది కానీ వదలలేకపోతున్నా. అందుకని వదిలించాలి తప్ప మనం వదలమండి.